తెలుసా? ఈ కంపెనీ లోపల అంతమంది క్రూజ్ కేజీలు లైన్ కాబట్టి వాళ్ళ చూస్తారు వీళ్ళంతా కంపెనీలో అనుకోరు. నిజంగా చెప్తా ఉన్నా, ఫస్ట్ టైం పోయినప్పుడు ఏమో చాలా చెకింగ్ జరిగినాయి, కానీ ఇప్పుడేమో ఈజీగా చెకింగ్స్ జరిగినాయి. ఎందుకంటే బికాస్ కంపెనీ గుర్తుపెట్టుకోరు, కంపెనీ అంత వాల్యూ ఉంటుంది. ఒక దాంట్లో పనిచేస్తున్నామంటే అంత ఉంటుంది. సో కంపెనీ ఏమంటుంది, సబ్స్క్రిప్షన్ అయినా మార్చుకో నీ జీవితం మారుతుందంటే కొంతమంది డౌట్ ఉండదా ఉండదా? నిజంగానే మారింది. సబ్స్క్రిప్షన్ చేంజ్ చేస్తే 2 రోజులు పడవలు తిప్పింది. పడవలంటే పడవ కూడా కాదు, పెద్ద షిప్పు. ఎన్ని ఫ్లోర్లు ఉంటుందో తెలుసా? 12 ఫ్లోర్లు. షిప్పునే 12 ఫ్లోర్లు ఉంటుంది. ఇంద్రభవనం ఏమి ఉంటుంది నాయన అంటే రైలు చూపిస్తా. ఇంద్రభవనం షిప్పులో ఉంటుంది. ఇట్లా ఉంటుంది. హైదరాబాద్ పోయి పెద్ద హోటల్ చూసి నేను హోటల్ వేసినట్టే కాదు, హోటల్ ఏమైనా ఉంటాయి, ఏదైనా తెచ్చాడు, అవునా కదా? కానీ 250 రకాల ఉన్నటువంటి ఫుడ్ ఎప్పుడైనా తినరా అన్నీ ఉంటాయి, అడిగి వస్తాయి కదా. కాబట్టి అర్థమవుతుందా? అట్లనే సముద్రంలో దొరికేటువంటి అన్ని రకాల చేపలు ఎప్పుడైనా చూసినా అడిగి వస్తాయి కదా. కాబట్టి అడిగి రావాలంటే ఏం చేయాలి? సిల్వర్ కావాలి. సబ్స్క్రిప్షన్ అంతా చేంజ్ చేస్తారు. నువ్వు సిల్వర్ అయితే నీకు ట్రావెల్ పార్టీ ఇస్తుంది కంపెనీ, ఆ ట్రావెల్ పార్టీ 2 రావాలి. రూపాయి కాస్త లేకుండా పోయినాం. నిజంగా చెప్తున్నాం, పైసలు జైల్లో పెట్టుకున్నాం. ఏడగొడాలా ఇది ఏడగొడాలా అంటే ఏడగొడు లేదు, తిరుగుతానికే టైం లేదు. ఏడగొట్టు అర్థమవుతుందా? పెట్టుకోవాల పైసలు జైల్లో ఉన్నాయి, ఇక కొరటి ఏ టైం లేదు. మళ్ళా చూస్తే అనేది దొరికినాయి షిప్లో. మాకే షిప్లో కూడా షాపింగ్ మాల్స్ ఉంటాయంట, మాకే వెళ్తా. అరే తిరిగి వెళ్తారు, పడుకొని అందించారు, కానీ ఇలా షాపింగ్ కూడా ఉంటాయి అంటే అందరికి ఏం తెలుస్తుంది మనకు? మనం అంతా నిజంగా చెప్తాం ఓపెన్గా, అందరికి పోయినప్పుడు తెలుస్తాయి కదా. ఇక మాకు కూడా కంపెనీ తెలిసింది పోయినప్పుడు ఇలా షాపింగ్ మాల్ ఉన్నాయి, అప్పుడే కొనుక్కొచ్చుకున్నాం. ఇక నిజంగా వండర్ఫుల్ ఏంటంటే ఒక బెడ్రూమ్ ఆ డిజైన్ ఏందో నాకు తెలియదు, కానీ కిందనేమో ఇక్కడ సైడ్ పోతే స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడ సైడ్ పోతే స్విమ్మింగ్ పూల్ ఉంది, మీదకి అయితేనేమో ఫుడ్స్ ఉన్నాయి అంటే తినేటివి ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ సైడ్ పోతే మళ్ళీ కొంచెం మీదకి రాగల స్విమ్మింగ్ పూల్ ఉంది. మీదకి అయితే చూస్తే మొత్తం దేశం కనిపిస్తుంది. ఎట్లుంటా చెప్పినప్పుడు మీద పోతే దుబాయ్ కనిపిస్తుంది, ఇక్కడ సైడ్ పోతే మళ్ళీ ఖతార్ పోగానే ఉండేది 4 లక్షల జనాభా, కానీ దేశంలో మొత్తం సంపాదన ఆడే ఉంది. మీరు చూడొచ్చు గోకులో కొనుక్కొని జనాభా తక్కువ ఆదాయం ఎక్కువ. ఏడంటే ఖతార్. నువ్వు ముష్టి, నీ కనీసం ముష్టి అంటే రోడ్డు మీద కనబడది, మనకు బస్సులు ఎక్కుతాడు ముష్టిగా కనబడుతుంది కదా, అవునా కదా? బస్సు ఎక్కితే ఏసీ వేస్తారు. బస్సు ఎక్కాలంటే ఆ బస్సు ఎక్కితే కూడా నువ్వు పక్కపడి పోయి నిలబడితే డోర్ తెరుస్తుంది. గుర్తుపెట్టుకొని పోయి నిలబడితే డోర్లు తెరుస్తాయి. ఎయిర్పోర్ట్లో పోతే కూడా జస్ట్ నువ్వు నిలబడితే 1 నిమిషం కాగానే డోర్ తెరిస్తే ఎక్కాలి. అటువంటి లైఫ్ నువ్వు పోతుంటే కూడా జస్ట్ జరంత దూరం పోగానే ఆ స్క్రూజ్ లో కూడా డోర్ తెచ్చుకుంటాయి, డోర్గా మూసుకుంటాయి. హలో, కొంతమంది వీడియో చూడొచ్చు, మనిషి వస్తుంటే డోర్ తెచ్చుకుంటే మనిషి ఒకరిని మూసుకున్నాయి, అవునా కదా? అది ఇసలు లైఫ్ ఏడుంటది అంటే ఏడుంటది గట్టిగా ఎక్కడ ఆ లైఫ్ అనుభవించాలి. ఏడికి రావాలి ట్రిప్పులు రావాలి. మరి ఆ ట్రిప్పులు రావాలంటే ఏం చేయాలి? సిల్వర్ కావాలి. సేమ్ పని, సిల్వర్ కావాలి, అవునా కదా? మీరు అందరూ స్టార్ కూడా ఉండొచ్చు కదా, ఉన్నా కానీ ఏం తీసుకోవాలి? అట్లా ట్రావెల్ పని తీసుకోవాలి. ఇది తీసుకోవాలి అంటే ఏం లేదు, మీ పైసలు ఖర్చు కావు, మేము తీసుకోవాలి కంపెనీ. రైట్ ఉన్నారా? నిజంగా చెప్తే అనుభవించడానికి జీవితం ఒక్కటే వస్తుంది. అది అనుభవించకపోతే నీ జీవితానికి అర్థమే ఉండదు. అర్థమవుతుందా? సినిమా చూస్తే జర నవ్వులు వస్తే ఎంజాయ్ చేస్తారు కదా, కానీ షిప్ ఎక్కి హీరో దగ్గర నిలబడాలంటే వెస్టీజ్లో నిలబడాలి. వెస్టీజ్లో నిలబడితే హీరో అవుతావు. అర్థమైందా? సో హీరో అయ్యే అవకాశం మీ అందరికి ఉంది. ఇటువంటి ట్రిప్పులు సంవత్సరానికి 3 పెడుతుంది. 3 ట్రిప్పులు నువ్వు మనీ చూసి నువ్వు పైసలు తప్పాలంటే టైం రాకముందుకే ట్రిప్పులు అవుతుంది. అర్థమైందా? ఒక చెక్కు రాగానే ట్రిప్పులు అవుతుంది. సో ఒకసారి ఆలోచన చేయండి, ఎంత మంచి అవకాశం ఉంది, ఎవరు వదులుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ హ్యాపీ చేసినాం, ఫుల్ హ్యాపీగా ఉన్నాం, ఫుల్